పూర్వం 2 ఎకరాల భూమికి మాత్రమే యజమాని, కానీ ఇప్పుడు 100 కోట్లకు అధిపతి. అంతేకాదు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి. ఆయన ఎవరో కాదు, నారా చంద్రబాబు నాయుడు. ఇదంతా మేం చెప్తున్నది కాదు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కుండబద్దలు కొట్టింది. 931 కోట్ల రూపాయలకు పైగా చంద్రబాబు పోగేశారని ఏడీఆర్ నివేదిక తెలిపింది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం మొదలు పెట్టినప్పుడు తన ఆస్తి అంతా 2 ఎకరాలు. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి చంద్రబాబు గారికి? ఇవన్నీ కనిపించారా? సిబిఐ కోర్టు నన్ను ఏమైనా దోషిగా ప్రకటించాయా? మరి ఏ రకంగా వీళ్ళంతా నన్ను దోషిగా 43,000 కోట్లు అని చెప్పి అంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ ఆరోపణలు మీ దగ్గర ఉన్నాయని అడుగుతా ఉన్నా. కోర్టులో మ్యాటర్ సబ్జుడిస్, కోర్టులో పోరాటం చేస్తా ఉన్నాం. ఇంకొకటి కూడా చెప్పాం, 43,000 కోట్లను మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారు. పావులా భాగం ఇస్తారేమో చెప్పండి, ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతానని చెప్పాను.